రోడ్లు మాత్రమే కాదు, సుర్రుమంటోన్న సమ్మర్ ధాటికి రోడ్లే పగులుతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. సగటున 45 డిగ్రీల ఉష్ణోగ్రతతో తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండాన్ని తలపిస్తున్నాయి. బయటకు వెళ్లాలంటే ఎండ భయం, వెళ్లకపోతే బతుకు భారం. గత్యంతరం లేక రోడ్డెక్కితే మళ్లీ ఇంటికి చేరటం డౌట్ అన్నట్టుగా మారింది పరిస్థితి. ఓవైపు సూర్యుడి ప్రతాపం ఠారెత్తిస్తూ ఉంటే కొండెక్కిన మంచినీళ్లు, మజ్జిగ, కొబ్బరి బోండాల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఓవైపు ఎండ తీవ్రత, మరోవైపు వేడిగాలులు జనజీవనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి, ఊపిరి తీస్తున్నాయి. దక్కన్ పీఠభూమి, సమశీతోష్ణ మండలంగా పేరున్న హైదరాబాద్ సైతం ఉష్ణ మండలంగా సెగలు కక్కుతోంది. ఎండ తీవ్రత, వడగాలుల ధాటికి ఎంతో మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇప్పటికే సన్ స్ట్రోక్ బారిన పడి 70 మందికి పైగా చనిపోయారు. హీట్ వేవ్స్ తెలుగు రాష్ట్రాల్లో మరణ మృదంగాన్ని మోగిస్తున్నాయి. గత 4 ఏళ్లలో దేశవ్యాప్తంగా 4,620 మంది చనిపోతే వారిలో 4,246 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లే కావటం తీవ్రతకు అద్దం పడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హీట్ వేవ్స్ విజృంభణకు కారణాలేంటి? ఓవైపు గ్లోబల్ వార్మింగ్, మరోవైపు అభివృద్ధి ముసుగులో సాగుతోన్న పర్యావరణ విధ్వంసమే కారణం. వాటికి తోడు రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ల నుంచి వేడిగాలులు తెలుగు రాష్ట్రాల వైపు ప్రయాణిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో హీట్ వేవ్స్ పెరిగినాయి. ప్రత్యేకంగా గుజరాత్, మరోవైపు రాజస్థాన్ ప్రాంతం చూస్తున్న వేడిగాలులే ఈ ప్రాంతాన్ని అత్యంత ఉష్ణమండలంగా మారుస్తున్నాయనేది శాస్త్రవేత్తలు ఇప్పటికీ చెప్తున్నారు. ఇంతకీ ఈ పైనుంచి వస్తున్న గాలులు ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనేది మనం తెలుసుకుందాం. ఒక్కసారి మనం ఇండియా మ్యాప్లో ఉన్న ఈ ప్రాంతాన్ని చూస్తే మనకి రాజస్థాన్ ప్రాంతం అనేది మనకి కనిపిస్తోంది. రాజస్థాన్లో పూర్తిగా ఎడారి ప్రాంతం కావటం వల్ల ఇక్కడ అటవీ సంపద ఏమాత్రం లేదు. ఇక్కడ ఉండే వేడిగాలులే ఇక్కడ నుంచి దిగువకు ప్రయాణం చేస్తున్నాయి. మరోవైపు మన గుజరాత్ ప్రాంతం అనేది మనకు కనిపిస్తుంది. ఈ గుజరాత్ నుంచి కూడా ఉండే వేడిగాలులు పూర్తిగా ఈ రాజస్థాన్, గుజరాత్ ప్రాంతం నుంచి దిగువకి, అంటే ఈ మధ్యప్రదేశ్ మీదుగా ఇటు తెలంగాణ వైపు కొన్ని, మరోవైపు మనకి ఇక్కడ తెలంగాణ ప్రాంతం కనిపిస్తోంది. తెలంగాణలో మీదుగా వస్తున్నాయి కొన్ని, ఇటు ఒరిస్సా మీదుగా కూడా ఈ గాలులు ఇటువైపు నుంచి ప్రయాణం చేస్తున్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే రాజస్థాన్ నుంచి గుజరాత్, మరోవైపు మధ్యప్రదేశ్, తెలంగాణ ఈ ప్రాంతాల్లో ఎక్కడ కూడా మనకు అటవీ సంపద ఎక్కడ మనకు కనిపించట్లేదు. పూర్తిగా ఎడారి ప్రాంతం, బండలతో కూడిన ప్రాంతంతో ఉండడంతో ఈ హీట్ వేవ్స్ అనేవి ఎక్కడికక్కడ వస్తూ ప్రయాణం చేస్తూ మరింత వేడెక్కుతూ ఈ తెలంగాణ ప్రాంతం మీద పడుతున్నాయి. ఇటు నుంచి ఇలాగ ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణం చేస్తున్నాయి. అంటే పూర్తిగా ఈ వేడిగాలుల ప్రయాణం అంతా బే ఆఫ్ బెంగాల్ వైపు ప్రయాణం చేస్తోంది. మరోవైపు తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికే హీట్ వేవ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉండే స్థానిక పరిస్థితులు కావచ్చు, మరోవైపు ఇతర కారణాలు, అంటే ఏదైతే పొల్యూషన్ మనకి అధికంగా ఉందో ఈ కారణాలతో ఇక్కడ గాలి పూర్తిగా వేడెక్కి కనిపిస్తోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి వాతావరణం ఉంది. ఇప్పటికే ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంలో వేడెక్కిన గాలులు, పైనుంచి వస్తున్న గాలులు, అంటే మనం ఏదైతే రాజస్థాన్, గుజరాత్ల మీదుగా అనుకున్నామో ఈ గాలులకు ఇక్కడ తోడడంతో పూర్తిగా ఇక్కడ స్తంభించిపోయే పరిస్థితి వస్తుంది. దీనివల్లే గతంలో లేని ఉక్కపోత వాతావరణం కావచ్చు, మరోవైపు వేడిగాలులు కావచ్చు, ఎక్కువ సంఖ్యలో మనకి జరుగుతున్న హీట్ వేవ్స్ వల్ల మరణాలు కావచ్చు పెరుగుతున్నాయనేది మనకి ఇప్పుడు శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు. అయితే సహజంగా ఇక్కడ నుంచి రాజస్థాన్లో ఈ తార్ ఎడారి నుంచి వచ్చే వేడిగాలులు కావచ్చు, మరోవైపు గుజరాత్ నుంచి వచ్చే గాలులు సహజంగా ఈ ప్రయాణం అనేది ఇటు బే ఆఫ్ బెంగాల్ వైపు కాకుండా ఇటు మనకి ఈ వైపుగా ప్రయాణం చేసి ఉంటే, అంటే అరేబియా సముద్రం వైపు ప్రయాణం చేసి ఉంటే కొంత చల్లబడే వాతావరణం ఉండేది. లేకుంటే ఇప్పటికైనా ఈ అటవీ ప్రాంతం ఏదైతే కోల్పోయామో ఈ ప్రాంతాన్ని మళ్ళీ మనం సుస్థిరం చేసుకుని ఉంటే ఈ వేడిగాలు తగ్గేవి, మరోవైపు ఈ హీట్ వేవ్స్ కండిషన్స్ తగ్గుతాయనేది వీళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా మొత్తానికి తెలంగాణ, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో కోల్పోయిన అటవీ సంపద, మరోవైపు ఇక్కడుండే వేడిగాలులకు పైనుంచి వస్తున్న వేడిగాలు తోడవడంతో ఇప్పుడు ఉష్ణమండలంలా మారింది. మరోవైపు అనేక మరణాలు జరుగుతున్నాయి, హీట్ వేవ్స్ వల్ల మరణాలు జరుగుతున్నాయి. గతంలో లేని వాతావరణాన్ని మనం చూస్తున్నాం.